మరి ఈ ఉదయకాలం అంతా కూడా మనకెంతగానో తోడుగా ఉండి మనం నడిపిస్తున్నారు. అయితే మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రపంచము అంతటి మీద కూడా దేవుని యొక్క ప్రేమ ఆవరించి ఉంది. ఎక్కడెక్కడ? మన మందిరంలోనే కాదు, మన గ్రామంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఎంతవరకు ఉన్నాయో, ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల మీద దేవుని యొక్క ప్రేమ ప్రవహిస్తూ అందరూ కూడా జీవిస్తున్నారంటే అది దేవుని యొక్క దైవవలనే. ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను మనకు పంచుతున్నాడు కనుక మనం కూడా ఆయన ప్రేమను గుర్తెరిగినటువంటి వారమై ఉండాలి. ఆయన ప్రేమకు విధేయులమైనటువంటి వారమై ఉండాలి. విధేయత కలిగి జీవించేటువంటి వారమై ఉండాలి. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు మనం చేసే మనకు అవి ఎక్కిరావు, మనకు ఉపయోగం కూడా పడవు. దేవుని యొక్క చిత్తమైతే, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మన పట్ల కార్యము జరిగితే దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో వర్ధిల్ల చేస్తాడు. దేవుడు తన లేఖనంలో ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము నుండి కొన్ని వచనాలను ఈ రాత్రి కాలమందు మనం ధ్యానం చేసుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యం వైపు కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మీ మనసు, మీ ఆలోచనలో ఇంటికాడ ఏమన్నప్పటికైనా వాటన్నిటిని కూడా వదిలిపెట్టేసి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటనేది మీరు గ్రహించగలిగితే మీ జీవితాన్ని, మీ యొక్క కుటుంబాన్ని ధన్యకరముగా మీరు మార్చుకోగలుగుతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి ఏం సెలవిస్తుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఈ లోకాన్ని దేవుడు ఎంత ప్రేమించాడు అంటే దానికి అంతు లేదు, అంతము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంత అపారమైనటువంటి ప్రేమను చూపించేటువంటి వారు భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది యేసయ్య మాత్రమే. ఆయన తప్ప అంత ప్రేమ, అంత కనికరము ఈ భూమి మీద, మానవుల మీద ఎవ్వరు కూడా చూపించలేదు. ఒకవేళ మానవులు ఏదైనా అపారమైనటువంటి ప్రేమ చూపించారంటే అది కపట ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అంటే కపటమైనటువంటి ప్రేమ. దేవుడు చూపించేది కపటమైనటువంటి ప్రేమ కాదు. ఎంత అంటే ఎంత అనలేదు, దానికి హద్దులు లేవు. దేవుడు మానవుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు హద్దులు లేవంట. హల్లెలూయా. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడయ్యా మనతో దేవుడు తన వాక్యం ద్వారా మనం ఆలోచన చేస్తే తన కుమారుని యందు, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించకుండా నిత్య జీవం పొందినట్లుగా దేవుడు వారికి ఇదిగో నిత్య జీవ రాజ్యమును అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని నమ్ముకున్నటువంటి వారికి మరణమే లేదు. దేవుని నమ్ముకున్నటువంటి వారికి మరణమే లేదు. అదేందే గారు, పెద్ద పెద్ద సేవకులు కూడా చచ్చిపోతున్నారు కదా. చచ్చిపోవట్లేదా?
మరి నువ్వేంది ఆయన నమ్ముకున్నటువంటి వారికి మరణమే లేదని చెబుతున్నావేంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, సందేహం రావచ్చు. ఎందుకంటే దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి తలంపును బట్టి ఈరోజు మీలో ఉన్నటువంటి ఆ ఆలోచనను తీర్చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ చేత ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది, ఆయన నమ్ముకున్నటువంటి వారికి మరణం లేదు. మరణము లేదు కానీ మరి దేవుని నమ్ముకున్నటువంటి వారైనా, సేవకులైనా, బిషప్పులైనా, డాక్టరేట్స్ అయినా ఏమవుతున్నారు? చనిపోతున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ఆయన నమ్ముకున్నటువంటి వారే కాదు, ఆయన కూడా చనిపోయాడు. హల్లెలూయా. ఆయన కూడా చనిపోయాడు. దేవాది దేవుడు కూడా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే నీకు నిత్య జీవరాజ్యమును ఇవ్వటానికి. ఆయన ఎందుకు తన ప్రాణమును పెట్టాడు అంటే చనిపోయినా కానీ సరే ఈ లోకానుసారంగా నువ్వు చనిపోయినట్లయితే ఇదిగో నిన్ను లేవనెత్తమని. దేవుని నమ్ముకున్నటువంటి వారికి మరణం లేదని ఎందుకన్నాడు అంటే ఆయన చనిపోయి ఇదిగో 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి దేవుడు ఇప్పుడు మనకేం తెలియపరుస్తున్నాడంటే వెళ్ళిపోయినటువంటి దేవుడు మళ్ళా తిరిగి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన కడబోర స్వరము మనకు వినపడింది. ఆయన నమ్ముకున్నటువంటి వారు మళ్ళా తిరిగి లేస్తారు. అందుకనే ఆయన నమ్ముకున్నటువంటి వారికి మరణము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చనిపోవటానికి కారణం ఏంటంటే దేవుడు ఈ యొక్క శరీరమును మట్టితో చేశాడు కనుక ఈ మట్టి మళ్ళా మట్టిలో కలవాల్సిందే. హల్లెలూయా. మట్టిలో కలవాల్సిందే. కానీ ఈ మట్టితో చేసినటువంటి ఈ దేహములో దేవుడు తన ఆత్మను ఊదాడు. ఆ ఆత్మే ప్రపంచం మీద ఏ మానవుడు జీవించినా ఆ జీవితంలో దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నది. ఆ ఆత్మే ప్రతి ఒక్కరిలో ఉన్నది. అయితే మరణించినా కానీ మరి దేవుని నమ్ముకున్న వారికి మరణం లేదని ఎందుకు చెబుతున్నాడు అంటే ఇది ఆయన నమ్ముకున్నటువంటి వారు మరణిస్తారు, ఆయన నమ్ముకున్నటువంటి వారు మరణిస్తారు. ఆయన నమ్ముకోనటువంటి వారు ఈ లోకానుసారమైనటువంటి ఆశల్లో ఉండి ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో ఉండి చనిపోతే వాళ్ళు నిత్య నరకాగ్నిలోకి వెళ్తారని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. మరి దేవుని ఎరిగినటువంటి వారు చనిపోరని ఎందుకు దేవుని యొక్క లేఖనం చెబుతుందంటే ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళింది. అంటే ఆయన దయచేసినటువంటి ఆత్మ ఆయన దగ్గరకు మళ్ళా వెళ్ళిపోతుంది. మళ్ళా ఆ ఆత్మను వారిలోకి పంపిస్తారు. హల్లెలూయా. అందుకనే ఆయన నమ్ముకున్నటువంటి వారికి మరణం లేదు. విశ్వాసం ఉంచువారు నిత్య జీవ రాజ్యమునకు వారసులు అవుతారు. ఇప్పుడు మనం నమ్మాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఎందుకు దేవుని యొక్క ప్రేమను మనం నమ్మాలంటే ఆ ప్రేమ అంట శాశ్వత కాలము మనకు ఉంటుంది. ఏ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది? దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుని నమ్ముకోకపోతే ఈ లోకానుసారమైనటువంటి ప్రాణం ఎంతవరకు ఉంటుంది అంటే ఈ భూమి మీద ఎంతవరకు అని చెప్పడానికి దానికి లిమిటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోనైతే దేవుడు ఇచ్చిన ఆయుష్య కొలది ఎంత ఇచ్చాడు? ఏమో 50 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. హల్లెలూయా. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఎందుకన్నాడు అంటే ఆయన చిత్తానుసారముగా జీవించినటువంటి వారికి ఆ ఆయుష్యం, లోకానుసారంగా జీవించేటువంటి వారికి వారి ఆవేశకు హద్దులు లేవు. వారి ఆవేశకు హద్దులు లేవు.
ఏమో ఏ వయసులోనైనా చనిపోవచ్చు. చిన్న పెద్ద ముసలా ముతకాని ఏమన్నా భేదం ఉందా? అంత లేకపోతే ముసలు అయినాకే చనిపోతున్నారా? కాదు. అందుకనే దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్య అంటే నీకు నాకు మనందరికి నిత్య జీవ రాజ్యమును మనకి ఇవ్వటానికి, నిత్యము మేము బ్రతికునేటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన రాకముందు నిత్య జీవము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంత పాపములోనే ఉన్నారు, మోసంలోనే ఉన్నారు. అందుకనే వారి నుండి మనకు విడుదల ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి, ఆయన ప్రేమ లోకమంతటా సంచారం చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ లోకమంతా కూడా సంచారం చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ సంచారం చేయటమే కాదు, దేవుడు ఇదిగో తన బిడ్డలైనటువంటి వాటిని పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుషుడు ఆచరించట్లేదు కనుక దేవుని ఎన్నమ్మా యోహాను సువార్త 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును. ఒక్కొక్కటి గొర్రెల కాపరి ఒక్కడే అగును. ఇందువలనే హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే ఏదో ఆయన చిత్తము నెరవేరినటువంటివి చాలా గొర్రెలు ఉన్నాయి. అవి లోకానుసారమైనటువంటి మేత వేస్తున్నాయి. లోకానుసారమైనటువంటి మేత అంటే లోకానుసారమైనటువంటి ఆశలు, ఆలోచనలు అవి కలిగి జీవిస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, అవి నా స్వరము వింటాయి. ఎంత గొప్ప మాట! హల్లెలూయా. అవి నా స్వరము వింటాయి. ఎందుకంటే ఈ లోకానుసారమైనటువంటి గొర్రెలు ఏం చేస్తాయంటే లోకానుసారమైన అనేకమైన వాటికి బానిసలైపోతాయి. బానిసలైపోయినప్పుడు అనేకమైనటువంటి వాటికి బానిసలు ఎలాగైనాయో అలాగే అనేకమైనటువంటి రోగాలకు, బలహీనతలకు, అనారోగ్యానికి కూడా బానిసలైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క మాట గుర్తుకొస్తుంది వాళ్ళకి. దేవుని యొక్క వాక్యమును బోధించబడుతున్నప్పుడు అవి దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. అంటే లోకానుసారముగా జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క చిత్తములో ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. కనుక ఇదిగో దేవుని యొక్క చిత్తమై ఉన్నటువంటి గొర్రెలు ఆయన మాట వింటే, దేవుని యొక్క చిత్తములో లేనటువంటి వారు కూడా ఆయన మాట వినాల్సిందే, ఆయనకు లోపడాల్సిందే. ఏమో లోపడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యమును మనం చూసుకున్నప్పుడు రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరేమా? రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది.
ఆ స్త్రీని మనం ఆలోచించినట్లయితే ఆ బలహీనత వచ్చినటువంటి ఆ స్త్రీ దేవుని ఎరిగి ఉందా, దేవుని ఎరగకుండా ఉందా? ఎరగలేదు. దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెబుతుందంటే, నా దొడ్డుగా కానివి వేరే గొర్రెలు కూడా ఉన్నవి, అవి నా స్వరము వింటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి నా స్వరము వింటాయి. ఇప్పుడు ఆమె ఉంది, అవి దేవుని యొక్క దొడ్లకు సంబంధించిన మనిషి కాదు. అయినప్పటికీ ఆమె లోకానుసారంగా జీవిస్తుంది. లోకానుసారంగా జీవించినప్పటికీ ఆమెకు ఒక నాటికి ఏమైంది, ఒక బలహీనత వచ్చింది. ఆ బలహీనతను బట్టి ఆ మనిషి లోకానుసారమైన మనిషి కాబట్టి లోకానుసారమైనటువంటి డాక్టర్లనే ఆశ్రయించింది. లోకానుసారమైనటువంటి ద్రవ్యాన్ని కూడా ఖర్చు పెట్టింది. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, ఆమె డబ్బు ఆమెకు ఉపయోగపడలేదు. ఆమె సంపాదించుకున్నటువంటి లోకానుసారమైనటువంటి ధనము ఆమెకు ఉపయోగపడలేదు. కానీ ఆమెకు వచ్చినటువంటి రోగము కూడా తీసేయటానికి ఏ డాక్టర్ వల్ల కూడా కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, డాక్టర్లకే పరమ డాక్టర్. హల్లెలూయా, డాక్టర్లకే పరమ డాక్టర్. ఈ లోకానుసారమైనటువంటి సంపాదించుకున్నటువంటి ద్రవ్యమంతా అయిపోయింది, అనారోగ్యానికి వచ్చేసింది, రోగం ఏం తగ్గలేదు, డబ్బేం తగ్గిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా దొడ్డివి కాని గొర్రెలు ఉన్నవి, అవి నా స్వరము వింటాయి. అవి కూడా నా దొడ్డిలోకి వస్తాయి. దేవుడు చెప్పినట్లుగానే ఆ స్వరము, దేవుడి యొక్క మాట ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీకు తెలిసింది. తెలిసినప్పుడు అప్పుడు యేసు ఒక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటాను అనుకోండి. అంటే ఏమి కలిగిందామా? యేసయ్య అంటే ఆశ కలిగింది, యేసయ్య అంటే నమ్మకం కలిగింది, యేసయ్య అంటే స్వస్థపరిచే దేవుడని గ్రహించగలిగింది. హల్లెలూయా. ఈ దొడ్డివి కానటువంటి ఈ గొర్రె ఎందుకో యేసయ్య దొడ్డిలోకి వచ్చేసి, అంటే యేసయ్య దగ్గరికి వచ్చిందంటే యేసయ్య ఆ దొడ్డిలోకి వచ్చినట్లే, ఆ మందలో కలిసినట్లే. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో, ఎప్పుడైతే దేవుని యొక్క వస్త్రపు చెంగు పుట్టిందో, ఆమె కొన్నటువంటి బలహీనత పోయింది. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూసావా, ఎంత కనికరము చూపిస్తున్నాడో చూసారా? అందుకనే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నా దొడ్డివి కానిటువంటి వేరే గొర్రెలను ఎందుకు అంటున్నాడు అంటే, కాపరి అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆ కాపరి ఏంటంటే నమ్మకమైనటువంటి వాడు. ఆ నమ్మకమైనటువంటి వాడు ఎవరై అంటే సొంత గొర్రెలు కలిగినటువంటి వాడు. అర్థమైందా? ఏమో ఏంటి? హల్లెలూయా. ఈ గొర్రెలకు ఒకే కాపరి ఉండాలి. ఆ కాపరే యేసయ్య ఉండాలి. ఆయన నీడన ఉన్నటువంటి గొర్రెలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. అందుకనే కీర్తన గ్రంథం అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొక్క నన్ను నడిపిస్తున్నాడు. నువ్వు దేవుని నమ్ముకుంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన ఎక్కడ నడిపిస్తాడంటే శాంతికరమైనటువంటి జలముల యొక్క, అంటే యేసయ్యను నమ్ముకున్నటువంటి వారికి శాంతి, సమాధానమును, నెమ్మదిని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమిటి? దేవుని వైపు చూడలేదు, దేవుని వైపు నడవలేదు. అందుకని ఏం కరువైంది? శాంతి కరువైంది, సమాధానం కరువైంది. ఏమున్నా లేకపోయినా, హల్లెలూయా, ఏమున్నా లేకపోయినా ఏమా మనసు నెమ్మదిగా ఉండి శాంతిగా ఉంటే ఆ మనసు ఎంత సంతోషకరంగా ఉండేదో తెలుసా? ఎంత ధనం ఉన్నా కానీ సంతోషం లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. డబ్బు ఉంది, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఏమున్నప్పటికైనా కానీ సరే వారిలో ఉన్నటువంటి కలవరం పోవట్లేదు.
ఆ డబ్బు ఏం చేయలేకపోతుంది, ఆ బంగ్లాలు ఏం చేయలేకపోతుంది, ఆ కార్లు ఏం చేయలేకపోతుంది. ఉన్నాయి కానీ ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనం కలగాలన్నా, నీకు మనశ్శాంతి కావాలన్నా యేసయ్య ఒక్కడే సరైనటువంటి దేవుడు. యేసయ్య ఒక్కడే నిన్ను సరిచేయగలిగినటువంటి దేవుడు. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆయన కాపరిగా ఉంటే, ఆయన నీకు తోడుగా ఉంటే నీకు శాంతి ఉండిద్ది, సమాధానం ఉండిద్ది, నెమ్మది ఉంది. శాంతి, సమాధానము, నెమ్మది నీకు ఎందుకు కలిగిద్దాయంటే నీకోసము ఆయన సిలువలో తను యాగము చేసి తన ప్రాణమును పెట్టాడు. నీకు ఈ యొక్క ఇదిగో శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేసేటువంటి ఆ దురాత్మను దేవుడు ఏం చేశాడంటే సిలువ మీద దాన్ని జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాగలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి అగును, ఒకటి అగు గొర్రెలు కాపరి ఒక్కడు అగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిలో నిలిచేటువంటి వారు ఎవరయ్యా అంటే యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడేనమ్మా ఆఖరికి భూమి మీద నిలిచేది ఎవరయ్యా అంటే అంతా కూడా నశింపైపోద్ది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగులు కానీ, ఈ యొక్క ప్రదేశం కానీ, సమస్తం కూడా ఇది మట్టుమాయమైనటువంటి రోజు రాబోతుంది. ఇవన్నీ కూడా మాయమైపోతాయి అంట, కానీ ఏకైక దేవుడు మాత్రం నిలిచి ఉంటాడు. ఆ ఏకైక దేవుడు నిలిచి ఉండటమే కాదు, ఆ ఏకైక దేవుని నమ్ముకున్నటువంటి వారు కూడా మళ్ళీ ఈ భూమి మీద ఇదిగో పరిపాలన ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. ఆ పరిపాలనలో ఎవరుంటారయ్య అంటే యేసయ్యను అనుసరించిన వారు, యేసయ్యను నమ్ముకున్నటువంటి వారు, ఆయన పట్ల విధేయత కలిగి జీవించినటువంటి వారు. అంత నశింపైపోయినప్పుడు కనుక సరే యేసయ్య పరిపాలనలో వారు కూడా ఈ భూమి మీద నివసిస్తారు. ఇట్టి గొప్ప ధన్యతను దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇట్టి గొప్ప కార్యము దేవుడు మాత్రమే చేయగలను. అందుకనే దేవుడు అంటున్నాడు అంత గతించిపోతాయి అంటే, కానీ ఆయన మాట మాత్రం గతించిపోతాయి, అది ఎప్పుడు నిలబడి. ఎందుకంటే ఆ మాట ఎందుకు నిలబడింది అంటే సమస్తం మీద అధికారి ఆయనే కనుక ఆయన గ్రహించి జీవించేటువంటి జీవితాన్ని కూడా మనము కలిగి ఉన్నటువంటి వారమై ఉండాలి. ఆయన అంటున్నాడు నా గొర్రెలు నా మాట. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు లోపడతారో ఆయన మందలో చేర్చుకుంటాడు. ఆయన మందలో ఎవరైతే చేరతారో వారికి కాపరిగా ఉంటాడు, కాపుదలుగా ఉంటాడు. ఇదిగో ఎటు పోయినప్పుడు కానీ సరే ఇదిగో తోలుకొచ్చి జాగ్రత్తగా మేపుతాడు. ఆ మందకంట ఎటువంటి కొరత ఉండదంట. పచ్చిక కలిగిన చోట అంటే ఆహారము పొదువు కాదంట. ఎవరికి? ఆయన నమ్ముకున్నటువంటి వారికి, ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఆహారము కొదువు కాదంట. తప్పిపోయాడు కుమారుడు, వంకర మార్గాన్ని పోయాడు. వంకర మార్గాన్ని పోయినటువంటి కుమారుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చూసారా? ఏమా మనం ఎన్నోసార్లు విన్నాం ఈ వాక్యం. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తినడానికి కూడా లేనటువంటి స్థితి, సరైనటువంటి బట్టలు లేదు, నీళ్లు లేవు, స్నానం లేదు, కంపు కొట్టేటువంటి జీవితంలో వెళ్ళిపోయాడు. ఎందుకు? ఏమా తండ్రిని అనుసరించి ఉండలేకపోయాడు, లోకాశలో పడిపోయాడు. లోకానుసారమైనటువంటి జీవితం మీద ఆశ కలిగింది. ఈరోజు నీకు కూడా ఏమైనా ఆశ కలుగుతుందేమో. లోకానుసారంగా సంపాదించాలి, లోకానుసారంగా జీవించాలి, ఏదో ఒక రకంగా సంపాదించాలి, నా బిడ్డలు బిల్డింగ్లు కట్టుకోవాలి, ఇదిగో కారులో తిరగాలి, బంగ్లాలో తిరగాలి అనుకుంటున్నావేమో. అది దేవుడు ఇస్తేనే నీకు శాశ్వత కాలం ఉంటుంది, కానీ దేవుడు ఇవ్వకపోతే నిమిషం కూడా ఉండదు. దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనదని నువ్వు గ్రహించి జీవించాలని దేవుడు తన లేఖనము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించుకోమని నీకే వదిలేశాడు యేసయ్య. నువ్వు ఇదే చేయాలని చెప్పలా, నీ జీవితం నీ ఇష్టం అన్నాడు.
పద్మూడు కుమారుడు ఏమన్నా నా ఆస్తి నాకు ఇచ్చేయంటే నేను అన్నాడా? అల్లా. ఎందుకని ఇచ్చేసాడు? నీ ఇష్టం, నీ ఇష్టం, నువ్వు జీవించన్నాడు. పోయాడు, తప్పుడు నడక నడిచాడు, ఉన్న ఆస్తి అంతా కూడా అవజేసుకున్నాడు. ఎంతమంది ఈ రోజుల్లో లోకానుసారంగా జీవించేటువంటి వాడు తాగుడుకు, బాగా పేకాట్లకు, వ్యభిచారాలకు, దొంగతనాలకు బానిసలు అయిపోయి నిన్ను జీవితం పతనం చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకుంటున్నారా అంటే ఇదిగో ఈ రకంగా దేవుని వ్యతిరేకమైనటువంటి నడవడి నడుస్తున్నారు కనుక వారందరూ కూడా ఎవరో స్వాధీనంలో ఉంటారంటే అపవాది యొక్క స్వాధీనంలో ఉంటారు. వాడు తోలు బొమ్మ నాడించినట్టు వాళ్ళని నాడిస్తారు. తిరిగాడు. ఆ దీన స్థితి వచ్చినప్పుడు, ఆ దౌర్భాగ్య స్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించి అంటున్నాడు, నా తండ్రి యొక్క ఎంతో మందికి ఆహారము సమృద్ధిగా ఉందంట. హల్లెలూయా. అంటే యేసయ్యను నమ్ముకున్నటువంటి వారికి సమృద్ధి కలిగిద్దని దేవుడు తన వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఆయన నమ్ముకో. సమృద్ధి అనేటువంటి ఆహారమే కాదు, ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఇవ్వగలడు. అందుకు మనం దేవుని ఆరాధించాలి, అందుకు దేవుని మనం ఇదిగో వెతకాలి, ఆయన నామమును కనపరచాలి, ఆయన నామమును అనేకులకు తెలియపరిచేటువంటి వారిగా మనం జీవించాలి. దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈ రాత్రి కాలం ముందు ఆలోచించు. నీలో ఉంది దేవుని ఆత్మ, నువ్వు జన్మనిచ్చినటువంటి బిడ్డలో ఉంది కూడా దేవుని ఆత్మ, నీ భర్తలో ఉంది దేవుని ఆత్మ, ఏమా నీ మనవల్లో ఉంది దేవుని ఆత్మ, నీ మనవరాల్లో ఉంది దేవుని ఆత్మ, అందరిలో ఉన్నది కూడా యేసయ్య ఆత్మే. అందుకని ఆయనకే మనం లోపడాలి, ఆయన్నే మనం ఆరాధించాలి, ఆయన్నే మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి, మన తలంపులు, మన ఆలోచనలు సరి చేసుకోగలుగుతాం. వంకర బుద్ధులు, వంకర ఆలోచనలు చేయబాకండి. దేవునికి వ్యతిరేకమైంది ఏది కూడా చేయొద్దు. ఆ రోజుకి ఏదో నీ కాలం గడిచిద్దని నువ్వు ఇదిగో లోకానుసారం వైపు చూసావంటే అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియదు, మరణానికి కూడా తీసుకెళ్ళవచ్చు. అందుకనే దేవుని యొక్క వాక్యం కూడా మనకి ఏం చదివిస్తుందంటే, ఏది మంచి మార్గమో గుర్తెరిగి మీరు జీవించండి అంటున్నాడు. హల్లెలూయా. మీరు ప్రయాణం చేసే మార్గము సరైందో కాదో గ్రహించుకొని జీవించుకుంటుంది. మనం మంగళగిరి పోవాలి, ఏమా మనం మంగళగిరి పోవాలంటే ఇదిగో ఈ దారిని పోయా, నువ్వు బాగా నువ్వు చెబితే నేను ఆ దారిని పోతుందని ఈ దారిని పోయామనుకో, ఎక్కడికి వెళ్తాం? వడపూడి పోతాం. వచ్చిందా మంగళగిరి? లేకపోతే ఆ ఊరు కూడా దాటు రేజులపాడు వచ్చింది. పొయ్యి 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 ఏమా గమ్యం చేరదామా? చేరమా? ఎందుకని? మార్గం తప్పాం కాబట్టి. తప్పక ముందే నువ్వు గుర్తెరిగి జీవించి అంటున్నాడు దేవుడు. మార్గం తప్పక ముందే అంటే మీకు అర్థం అవడం కోసం మంగళగిరిమాని ఆవటపూడి అని చెప్పా. నీ నడవడే పాపం వైపు చూస్తున్నావో దేవుని వైపు చూస్తున్నావో? ఏమా ఇదిగో నేను యుగ యుగములో కూడా కాపాడగలిగినటువంటి దేవుడిని అంటున్నావు. మరి ఆయన్ని నువ్వు వేడుకుంటున్నావో, ఆయన ఆరాధిస్తున్నావో, ఈ లోకానుసారంగా నిన్ను ముంచేయడానికి చూస్తున్నటువంటి అపవాదిగాడు చెబుతున్నటువంటి మాటల్లో నువ్వు లోబడిపోతున్నావో? ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావో? దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడానికి